చంద్రబాబు తనయుడు లోకేష్ పై కాంగ్రెస్ లీడర్ దేవినేని నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి 2 లక్షల కోట్లను దోచుకున్నారని ఆరోపించారు. వారి అవినీతిని త్వరలోనే బయటపెడతామన్నారు. ఏపీ రాజధాని వచ్చే ప్రాంతంలో లోకేష్ 125 ఎకరాలను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆయన అదే ప్రాంతంలో ఏపీ మంత్రులు కూడా పెద్ద ఎత్తున భూములను కొంటున్నారని ఆరోపించారు దేవినేని నెహ్రూ. ఈ మంత్రులంతా ఈ సామంతులంతా మాకు అక్కడ రాజధాని అనౌన్స్ చేశారు. ఎవరు ఎన్ని ఎకరాలు కొన్నారో వాళ్ళ చిట్టా మొత్తం కూడా రాజశేఖర రెడ్డి 1 లక్ష కోట్లు అన్నాడు. కానీ ఈయన కొడుకు యువరాజు గారు 2 లక్షల కోట్ల అవినీతిని సంవత్సరం లోపల మేము ప్రూవ్ చేయకపోతే మేము గనక చిట్టా మొత్తాన్ని కూడా మీ ప్రజల ముందే పెడతాం. ఎవరు ఎన్ని ఎకరాలు కొంటున్నారో దాంట్లో మీ జిల్లా పెద్ద మనిషి కూడా ఈ మధ్య ఒక రోజు వచ్చి గుంటూరు జిల్లా వాళ్ళని కలుపుకొని మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్న గుంటూరు జిల్లా ఎమ్మెల్యేని కలుపుకొని కృష్ణా జిల్లాలో కొంతమందిని కలుపుకొని నాకు తెలిసి ఒక 40 ఎకరాలు కొన్నారు. రాజధాని ఎక్కడ వస్తుందో అక్కడ మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని తెప్పిస్తాం. అవి తెప్పించిన తర్వాత పిసిసి ద్వారానే విజయవాడలో ఓ పెద్ద బహిరంగ సభ పెట్టి దాంట్లోనే వాళ్ళ చిట్టాలు మొత్తం కూడా విప్పి యువరాజు గారు ఒక 125 ఎకరాలు ఒకరి దగ్గర తీసుకున్నది వాస్తవం. అది కూడా రికార్డెడ్ గా వచ్చిన తర్వాతే మేము అవన్నీ బహిర్గతం చేస్తాం.